యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి. సామెతల గ్రంథం 31 అధ్యాయం. 31 అధ్యాయంలో 30 వచనం ముఖ్యమైనది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. ఈ స్త్రీని గురించే ఈ అధ్యాయమంతా వర్ణించబడింది. సామెతల గ్రంథం ఆరంభంలో చెడ్డ స్త్రీని గురించి చెప్పబడింది. ముగింపులో మంచి స్త్రీ పేర్కొనబడింది. ఈమె చేతులతో కష్టించి పని చేస్తుంది. ఈమె చేసిన పని శ్రేష్టమైనది. ఈమె దానధర్మాలు చేస్తుంది. జ్ఞానము గల స్త్రీ, ఇతరులకు ఉపదేశించగలదు. ఆమె డబ్బును పొదుపుగా వాడుతుంది. ఆమె ఒక ఆదర్శప్రాయురాలైన గృహిణి. ఇంటిని క్రమంలో ఉంచుతుంది. భర్తకు విశ్వసనీయురాలై ప్రవర్తిస్తుంది. సంతానాన్ని దేవుని మార్గంలో పెంచుతుంది. పతివ్రతా ధర్మం నెరుపుతుంది. 1 పేతురు 3 అధ్యాయం 1 నుండి 6 వచనం వరకు ఉన్న లక్షణాలన్నీ ఈమెకున్నాయి. అనగా భర్తకు లోబడుతుంది. భయముతో కూడిన ఆమె పవిత్ర ప్రవర్తనను చూచి భర్త కూడా గుణపడతాడు. వెలపటి అలంకారము కాదు, ఆమెకు సాధువైన మృదువైన గుణమే అక్షయాలంకారం. ఆమె హృదయపు అంతరంగ స్వభావమే ఆమెకు అలంకారం. శారా ఆమెకు ఆదర్శం. యోగ్యముగా నడుచుకుంటూ ఏ భయానికి బెదరక భర్తను యజమానునిగా గుర్తించి అతనికి లోబడి ఉంటుంది. ఇప్పుడు వివరాలు వినండి. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. లెమూయేలు ఎవరు? ఈ పేరుగల రాజు ఎక్కడా కనపడడు. ఈ అధ్యాయం సొలొమోనే రాశాడు. 2 సమూయేలు 12 అధ్యాయం 25 వచనంలో దేవుడు సొలొమోనుకు యెదీద్యా అని పేరు పెట్టాడు. యెదీద్యా అంటే దేవునికి ప్రియుడు అని అర్థం. లెమూయేలు అంటే దేవునికి ప్రతిష్ఠించబడినవాడు అని అర్థం. లెమూయేలు అనే పేరు సొలొమోనుకు ఉంది. ఈ పేరుతోనే అతని తల్లి అతన్ని పిలిచేది. మనందరికీ కూడా అసలు పేరు ఒకటి, తల్లిదండ్రులు పిలిచే ముద్దు పేరు మరొకటి ఉంటుంది. సొలొమోను తల్లి అతన్ని లెమూయేలు అని పిలిచి ఉండవచ్చు. సొలొమోను తల్లి లెమూయేలు అని పిలిస్తే అమ్మా అని పలికేవాడు. ఈ అధ్యాయమంతా సొలొమోను తల్లి యొక్క ఉపదేశమే. 2వ వచనం, నా కుమారుడా, నేనేమనేది? ఏమి చెప్పను? నేను కన్న కుమారుడా, నేనేమి చెప్పాలి? నా మ్రొక్కులు మ్రొక్కి కన్న కుమారుడా, నేనేమనేది? సొలొమోను తాను కన్న కుమారుడు. సొలొమోనులో తండ్రి పోలికలు కొన్ని ఉన్నాయి. అతని తండ్రి అయిన దావీదు ఏమి చేశాడు? మత్తయి సువార్త 1 అధ్యాయం 6 వచనంలో ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కన్నాడు అని ఉంది. ఈ వంశావళిలో బత్షెబ పేరు కూడా చెప్పబడలేదు. అందువలన అది కేవలం దావీదు పాపమే. సొలొమోను కూడా తన తండ్రిలాగే శోధనలో పడకూడదనే తల్లి ఉపదేశం. నాయనా లెమూయేలు, నీవు దేవునికి ప్రతిష్ఠించబడిన వాడవు. నీ గురించి దేవునికి మొక్కుకున్నాను. నీ బలమును స్త్రీలకు ఇయ్యవద్దు. రాజులను నశింపచేసే స్త్రీలతో సహవాసం చేయవద్దు. మీ నాన్న చేసిన పని జ్ఞాపకముంచుకో. అలాంటి పని నీవు చెయ్యకు. ద్రాక్షరసం తాగటం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. తాగిన ఎడల వారు కట్టడలను మరచిపోతారు. దీనులకందరికీ అన్యాయం చేస్తారు. రాజులు దుర్వ్యసనాలకు బానిసలు. ప్రాణం పోతున్న వారికి మద్యం ఇవ్వండి. మనోవ్యాకులము గలవారికి ద్రాక్షరసం ఇవ్వండి. వారు త్రాగి తమ పేదరికాన్ని మరుస్తారు. తమ శ్రమను ఇక తలంచరు. మద్యాన్ని ఔషధంలాగా వాడవచ్చు కాని తాగుబోతూ కావద్దు. మూగివారికి దిక్కులేని వారందరికీ న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువు. నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు, శ్రమపడేవారికి, దరిద్రులకు న్యాయం జరిగించు. ఎవరికీ అన్యాయం చేయవద్దు. నీ తీర్పు న్యాయసమ్మతమైనదై ఉండాలి.
10వ వచనం నుండి చాలా ప్రాముఖ్యమైన సందేశమున్నది. యువకుడు ఎలాంటి స్త్రీని పెళ్లాడాలి, భార్య ఎలా ఉండాలి, ఆదర్శ గృహిణి లక్షణాలు ఎలాంటివి, ఈ సంగతులన్నీ తల్లి కుమారునికి బోధిస్తున్నది. గుణవతి అయిన భార్య దొరకటం అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అంటే సౌశీల్యవతి, సామర్థ్యము గల స్త్రీ. ఊరికే పెత్తనం చేయడం కాదు, పనిచేసే స్త్రీ. ఒక గృహిణిగా, తల్లిగా, భార్యగా ఎంతో కష్టించి పనిచేస్తుంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచుతాడు. అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె అతనికి సాటి అయిన సహాయం, లాభసాటి సహాయం కూడా. హవ్వ అతని ప్రక్కన చేరే వరకు ఆదాము సగం మనిషి, హవ్వతో కలిసినప్పుడు అతడు పూర్తి మనిషి. ఆమె తాను బ్రతికే దినములన్నీ అతనికి మేలే చేస్తుంది, గాని కీడేమీ చెయ్యదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకుతుంది, తన చేతులార వాటితో పనిచేస్తుంది, ఎంత పనైనా చేస్తుంది. ఆమె పని దొంగ కాదు, ఒళ్ళు దాచుకోదు. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారం తెచ్చుకుంటుంది. సంతకు వెళుతుంది, ఆహార పదార్థాలు కొంటుంది, డబ్బు దుబారా చెయ్యదు, భర్తకు కష్టం కలిగించదు, నష్టం కలిగించదు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటివారికి భోజనం సిద్ధం చేస్తుంది, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరుస్తుంది, ఇంటిని చక్కదిద్దుకుంటుంది. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకుంటుంది, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటిస్తుంది. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది. ఆమె సామర్థ్యము గల స్త్రీ. ఇంటికి సంబంధించినంతవరకు అన్ని పనులు, వ్యవహారాలు తనే చూసుకుంటుంది. 18వ వచనం, తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకుంటుంది. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు, రాత్రింబవళ్ళు పనిచేస్తుంది. ఆమె పంటెను చేతపట్టుకుంటుంది, తన వేళ్లతో కదురు పట్టుకొని ఒడుకుతుంది. దీనులకు తన చెయ్యి చాపుతుంది, దరిద్రులకు తన చేతులు చాపుతుంది. దానధర్మాలు చేస్తుంది. ఆమె ఇంటివారందరూ రక్తవర్ణపు వస్త్రములు ధరించినవారు. ఆమె పరుపులను సిద్ధపరుచుకుంటుంది. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశము పెద్దలతో కూడా కూర్చుంటాడు, గవిని వద్ద పేరుగన్నవాడై ఉంటాడు. ఆమె తెలివైనది, దయగలది, మంచి సలహాలిస్తుంది. ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది, నడికట్లను వర్తకులకు అమ్ముతుంది. బలము, ఘనత ఆమెకు వస్త్రములు. ఆమె రాబోయే కాలము విషయమై నిర్భయంగా ఉంటుంది. జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశము ఆమె బోధిస్తుంది. ఆమె తన ఇంటివారి నడతలను బాగా కనిపెడుతుంది. పనిచేయకుండా ఆమె భోజనం చెయ్యదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతూ అంటాడు, చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించారు గాని వారందరినీ నీవు మించిన దానవు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కాని దేవునియందు భయభక్తులు కలిగిన స్త్రీ తన సౌశీల్యమును బట్టి ప్రశంసలను పొందుతుంది. ఆమె చేసిన పనిని బట్టి ఆమెకు ప్రతిఫలం లభిస్తుంది. ఈ అధ్యాయంలో మద్యపానం నిషిద్ధమని చెప్పబడింది. అదొక దుర్వ్యసనం, మనుష్యులకు ఎంతో కీడు చేస్తుంది. అలాగే స్త్రీ వ్యామోహం కూడా చెడ్డదే. అయితే సౌశీల్యము గల స్త్రీ అందరిలో మర్యాద, మన్నన పొందుతుంది. స్త్రీ అనగా ఇంట్లోనే ఉంటుందని, వంటగదిలో మాత్రమే ఆమె పనిచేస్తుందని, బయటికి వెళ్లదని కొందరనుకుంటారు. గాని సామెతల గ్రంథంలోని ఈ స్త్రీ అన్ని పనులు చేసుకోగలదు. ఈమె అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోగలదు. ఒక గృహిణిగా ఇంటిలో ఎట్టి కొరత లేకుండా చూచుకోగలదు. కాలాన్ని వృధా చేయకుండా కుటుంబానికి అవసరమైన పనులు చేస్తూ ఉంటుంది. చేతి పనులు నేర్చిన స్త్రీ కొనటం, అమ్మటం
ఇంటికి కావలసిన వస్తువులు అమర్చుకోవడం, ఇంటిని చక్కగా తీర్చిదిద్దడం ఆమెకు బాగా తెలుసు. ఈ గుణగణములన్నీ ఆమెకు ఎలా ప్రాప్తించాయి? ఆమె దేవునియందు భయభక్తులు గల స్త్రీ. ఆమెలోని ప్రత్యేక ఆకర్షణ ఆమె సౌశీల్యమే. ఆమె ఉత్తమ ఇల్లాలు. ఆమె సౌశీల్యాన్ని భర్త ఎంతో ప్రశంసిస్తున్నాడు. సమాజంలో ఈమె ఎంతో ఉన్నతమైన గౌరవనీయమైన పదవిని అలంకరించింది. ఈ అధ్యాయంలోని స్త్రీ అలాంటి అనేక మంది స్త్రీలకు ప్రతినిధి. ఉత్తమమైన స్త్రీత్వానికి ఆమె ప్రతీక. ఆమె చేసిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనము చేయాలని కాదు గాని ఆమె పనితీరును చూడండి. ఆమె సాహసాన్ని గమనించండి. కుటుంబ సంక్షేమం కోసం ఆమె చేస్తున్న త్యాగాన్ని గుర్తించండి. నేటి క్రైస్తవ మహిళ ఎలా ఉండాలో ఈమె చేసి చూపుతున్నది. ఈమె మహిళలందరికీ మంచి మాదిరి. పరిశ్రమ, యథార్థత, క్రమబద్ధమైన జీవిత విధానం ఇవన్నీ ఆమెకున్న విశేష అర్హతలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడము తెలివికి మూలం. 31వ అధ్యాయంలో అలాంటి తెలివిగల మహిళ మనకు కనిపిస్తున్నది. ఈ గ్రంథమంతటా ఉపదేశించబడిన భక్తి లక్షణాలు ఈమెలో కనపడుతున్నాయి. కష్టించి పనిచేయడం, దేవుని పట్ల భయభక్తులు, తన భర్త పట్ల గౌరవం, వినయ విధేయతలు ఎంతో చెప్పుకోదగ్గవి. అందుకే ఆమె కుటుంబంలో ఆనందం, అభివృద్ధి, దైవభక్తి, పరోపకార బుద్ధి, పనిలో నాణ్యత కనిపిస్తాయి. సామెతల గ్రంథం మనకెంతో ఉపయోగకరమైన నీతి గ్రంథం. మనము జ్ఞానులము అవ్వాలంటే, సరైన తీర్మానాలు చేసుకోవాలంటే దేవుని చిత్తరిగలవాడు, నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన బుద్ధి కౌశలము కలవాడు, శ్రమల కోర్చి కార్యములు సాధించేవాడు, పొగడ్తలకు ఉబ్బి తబ్బిపు కాడు, మంచి నాయకుడు, ఆలోచనకర్త, యుక్తాయుక్త వివేచన గలవాడు, నీతిమంతుడై ప్రజలకు సంతోషం కలిగించేవాడు. అతడు మంచి నాయకుడు. లేకపోతే ప్రజలు ఎంతో బాధపడతారు. నాయకుడు బుద్ధిహీనుడైతే ప్రజలు మూకుమ్మడిగా నష్టపోతారు. నాయకుడు దుష్టుడైతే ప్రజలు దరిద్రులవుతారు. రాజు అబద్ధికుడైతే అతని క్రింద పనిచేసే ఉద్యోగస్తులు దుర్మార్గులవుతారు. నాయకుడు మూర్ఖుడైతే అతణ్ణి అనుసరించేవారు కూడా మూర్ఖులవుతారు. నాయకుడు సమయస్ఫూర్తి గలవాడు, సమయోచితంగా పనులు జరిగిస్తాడు. మంచి నాయకుణ్ణి ప్రోత్సహించే ప్రజలకు క్షేమము, భద్రత కలుగుతాయి. నాయకులు ఇతరులకు మంచి మాదిరి చూపాలి. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అన్నాడు, 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం, నీ యువతను బట్టి ఎవడునూ నిన్ను తృణీకరించనియవద్దు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. కాపరులు, సంఘ పెద్దలు సంఘానికి మాదిరిగా ఉండాలి. 1 పేతురు 5వ అధ్యాయం 2 నుండి 4వ వచనం వరకు, బలిమిచేతగాక దేవుని చిత్త ప్రకారము, ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోగాక సిద్ధమనస్సుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేస్తూ దానిని కాయండి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలోని విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ, నన్ను పోలి మీరు నడుచుకోండి, అలాగే మీ ప్రవర్తన కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి అన్నాడు. 1 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 7వ వచనం వరకు, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉన్నామో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్ములను ప్రభువును పోలి నడుచుకున్నవారయ్యారు. కాబట్టి మాసిదోనియలోనూ అకయ్యలోనూ విశ్వాసులందరికీ మీరు మాదిరి అయ్యారు. క్రైస్తవ నాయకులకు సామెతల గ్రంథం
ఇదే హెచ్చరిక చేస్తున్నది. మత్తయి సువార్త 5:19 ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనా మీరి మనుష్యులకు అలాగున చేయడానికి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడు అనబడతాడు. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడతాడు. ఈ మాటలు యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. మత్తయి సువార్త 18:6 ప్రభు అన్నాడు, నాయందు విశ్వాసముంచే ఈ చిన్నవారిలో ఒకణ్ణి అభ్యంతరపరిచేవాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడడం వానికి మేలు. సోదరీ సోదరులారా, ప్రతిరోజు కనీసం ఒక అధ్యాయమైన సామెతల గ్రంథం చదవడం ఎంతో మంచిది. దేవుని వాక్యములో ఈ గ్రంథానికి ఎంతో ప్రముఖ స్థానమున్నది. క్రైస్తవ ప్రవర్తన అంతరంగ పరివర్తనకు ఫలితం. క్రీస్తునందలి విమోచన వాస్తవమైనది. యేసుక్రీస్తు మనలను సైతాను బంధకముల నుండి విడిపించాడు. మనము విమోచింపబడిన ప్రజలం. ఎఫెసీ పత్రిక 6:12 పౌలన్నాడు, మనము పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. గనుక మన శత్రువులు శరీరులు కారు. ఏ మానవుడూ మనకు శత్రువు కాడు. మన శత్రువు సైతాను. అతడు శారీరక శత్రువు కాడు, ఆధ్యాత్మిక శత్రువు. ఈ లోకం చీకటిలో ఉంది. దురాత్మలు మానవులను బంధకాలలో ఉంచుతున్నాయి. లోకంలో కొన్ని చోట్ల ఆకలి కడుపులు అల్లాడుతున్నాయి. కరువులు కాటకాలు చెలరేగుతున్నాయి. మద్యపానం చేత కొందరి జీవితాలు, కుటుంబాలు నాశనమైపోతున్నాయి. వ్యభిచారం వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులకు సామెతల గ్రంథం గొప్ప జవాబు. క్రీస్తునందే మనకు విడుదల. ప్రకటన గ్రంథం 12:7-11 పరలోకమందు యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో సైతాను గెలువలేక పడద్రోయబడ్డాడు. అప్పుడు ఒక స్వరం పరలోకమందు వినబడింది, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపేవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవునివి అయ్యాయి. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుది అయింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము మట్టుకు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కారు. శ్రోతలు చూచారా, మన సాక్ష్యానికి దేవుడు ఎంతో విలువనిచ్చాడు. ప్రాణం పెట్టైనా సరే మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 31 మంచి స్త్రీ కనపడుతున్నది. ఈ గ్రంథ ఆరంభంలో ఒక చెడ్డ స్త్రీ కనపడుతున్నది. అలాగే ప్రకటన గ్రంథం 2:20 తుయతైర సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రభు అన్నాడు, మీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకుంటున్న యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. జారత్వము చేయడానికి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడానికి అది నా దాసులకు బోధిస్తూ వారిని మోసపరుస్తున్నది. ఆమె యొక్క అవినీతి వర్తనను ప్రభువు ఖండిస్తున్నాడు. మంచి స్త్రీ కడుతుంది, చెడ్డ స్త్రీ పడగొడుతుంది. సోదరీ సోదరులారా, సామెతల గ్రంథంలోని ఈ ఇద్దరు స్త్రీలను మీరు చూచారు గదా. గుణవతి అయిన ఇల్లాలు ఇంటిని కడుతుంది, అభివృద్ధి పొందిస్తుంది, భర్తకు చేయూతనిస్తుంది. భార్యాభర్తలు ఇరువురూ కలిసి గృహాన్ని కడతారు. కీర్తనలు 127 యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టేవారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు ఇల్లు కట్టిస్తాడు, భార్యాభర్తలిద్దరూ కడతారు. కట్టించేవాడు దేవుడే. అంతేకాదు, దేవుడు వారి చేత కట్టిస్తూ తాను కడతాడు. ఎందుకనగా భార్యాభర్తలిద్దరూ దేవునితో జత పనివారు. వీరిద్దరూ దేవునికి సహనిర్మాతలు.
సామెతల గ్రంథం ఉత్తమ గృహిణి సందేశంతో ముగుస్తుంది. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.